1992లో స్థాపించి సింగరేణి యాజమాన్యం వారి సౌజన్యంతో 92 నుంచి ఇప్పటి వరకు ఈ జాతరని మేము నడిపిస్తున్నాము. ఈ జాతర కమిటీ వారు జనగామ మరియు గోదావరికని వాస్తవ్యులం కలిసి 92లో స్థాపించడం జరిగింది. ఇప్పుడు దినదినాభివృద్ధి చెందుతూ వస్తున్నటువంటి ఈ క్రమంలో మాకు గౌరవ శాసనసభ్యులు శ్రీ మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారి ఆధ్వర్యంలో ఆయన యొక్క అభివృద్ధి పనులతో ఈ జాతర ఇప్పుడు పునర్నిర్మాణించబడి మేడారంలో ఎలాగైతే చేశారో అలాగే ఇప్పుడు గద్దల్ని పునర్నిర్మాణించి ఈరోజు ప్రాణప్రతిష్ఠ చేసుకుంటున్నాము. ఈ కార్యక్రమాలన్నీ జరగడానికి ముఖ్యంగా మా జాతర కమిటీ మొత్తం మేము మా గౌరవ శాసనసభ్యుల గారికి రుణపడి ఉంటామని తెలియజేస్తున్నాం. ఇట్టి జాతరకి కనీసము 10 లక్షల జనాభా చుట్టుపక్కల ఉన్నటువంటి ఆసిఫాబాద్ నుంచి మొదలుకొని, ఆసిఫాబాదే కాదు మహారాష్ట్ర నుంచి కూడా భక్తులు వచ్చి ఇక్కడ ఉంటారు. ఆసిఫాబాదు, మంచిర్యాల్, పెద్దపల్లి మరియు దీని చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలందరూ ఇక్కడికి వచ్చి అమ్మవారిని దర్శించుకొని వారి కృపకు పాత్రలవుతున్నారు. ఇక్కడ లేడీస్కు బట్టలు మార్చుకోవటానికి, తర్వాత వారికి సెపరేట్గా ప్రత్యేకించి వాళ్లకు మరుగుదొడ్లు నిర్మాణం చేస్తున్నాము. వాటర్ కూడా అలాగే చేస్తున్నాము. దుమ్ము లేకుండా ఈసారి మక్కాన్ సింగ్ గారి ఆధ్వర్యంలో ఆయన యొక్క ఆదేశాల అనుసారము ఇక్కడ సిమెంట్ రోడ్లు కూడా వేయటం జరిగింది. తర్వాత లేని వాటికి స్ప్రింక్లర్స్ పెట్టి వాటర్ స్ప్రేయింగ్ చేద్దాము అని వారు తెలిపారు. ఇట్లాంటి సౌకర్యాలన్నీ ఉన్నటువంటి ఈ జాతరని అందరూ వచ్చి, భక్తులందరూ వచ్చి అమ్మవారిని దర్శించుకొని వారి కృపకు పాత్రలు అవుతారని తెలియజేసుకుంటూ అధిక సంఖ్యలో రావాలని కోరుకుంటున్నాము. మేము ఎప్పుడు సదా ఈ జాతర కమిటీ వాళ్ళము అమ్మవారికి కృపకు పాత్రలవుతూ మా శాసనసభ్యుల గారికి మరొక్కసారి మేము వారికి ధన్యవాదాలు తెలుపుతూ వారికి రుణపడి ఉంటామని తెలియజేసుకుంటున్నాము. ఓం శ్రీ మాత్రే నమః. ఈరోజు శ్రీ సమ్మక్క సారలమ్మ జాతర జనగాం గోదావరి కని యందు మన స్థానిక శాసనసభ్యులు శ్రీ మక్కాన్ రాజ్ సింగ్ ఠాకూర్ గారు గత జాతరలో సంకల్పం చేసినటువంటి విషయంలో ఈ గద్దెలను ఎత్తు పెంచుతూ పునర్నిర్మాణం చేసుకోవాలనే భాగంగా గత 10 నెలల నుంచి దీన్ని రూపకల్పన చేసి ఇటు గద్దెల నిర్మాణము మరియు ఇతరత్ర పనులు ఈ సింగరేణి సంస్థ, అలాగే మన ఎన్టీపీసీ, మన మున్సిపల్ కార్పొరేషన్ అన్ని శాఖల సమన్వయంతో పెద్ద ఎత్తున ఇక్కడ అభివృద్ధి పనులు చేపట్టి భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తూ మంచి భక్తులు అమ్మవార్లను మంచిగా దర్శనం చేసుకొని మంచిగా అభివృద్ధి జరిగే విధంగా ఉండాలి అని కోరుకుంటూ దీన్ని ఇంత అభివృద్ధి చేయడం జరిగింది. అందులో భాగంగా మనకు ఈ సంవత్సరం 2026 సంవత్సరంలో తేదీ 28, 29, 30, 31 4 రోజులు ఈ సమ్మక్క సారలమ్మ జాతర ఉత్సవాలు నిర్వహించుకోవడం జరుగుతుంది. అందులో భాగంగా ఈ అభివృద్ధి పనుల్లో భాగంగా గద్దెల ఎత్తు పెంచడం వలన ఈరోజు సమ్మక్క తల్లి, సారలమ్మ తల్లి, అలాగే గోవిందరాజు, పడిగిరాజుల పునర్నిర్మాణం అయినందున పునఃప్రతిష్ఠ కార్యక్రమం ఈరోజు చేపట్టుకోవడం జరిగింది. ఈ పునఃప్రతిష్ఠ కార్యక్రమాలు ఈరోజు నిర్వహించుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా మన దీనికి సహకరించినటువంటి మన సంస్థలు కానీ, అలాగే గౌరవ స్థానిక శాసనసభ్యుల గారికి మా జాతర కమిటీ అందరం ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.